Hi, welcome to Smart Tech in Telugu. Realme 9Pro Plus and Oneplus Nord CE2. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ మనకి రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయ్యాయి. అంటే 5 days బ్యాక్ ఇండియాలో లాంచ్ అయ్యాయి. సో రెండు కూడా మనకి 2022లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ ఇన్ 25,000 బడ్జెట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సో రెండు కూడా సేమ్ ప్రైస్ ట్యాగ్లో లాంచ్ అయ్యాయి అండ్ రెండు కూడా సిమిలర్ స్పెక్స్తో లాంచ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ ఆ బడ్జెట్లని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఈ మొబైల్లో మనం ఈ రెండు మొబైల్స్ని కంప్లీట్గా అండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్డెప్త్గా అయితే కంపారిజన్ చేద్దాం. సో ఫిజికల్గా మన దగ్గర రెండు మొబైల్స్ అయితే అవైలబుల్గా లేవు, బట్ కొన్ని అన్బాక్సింగ్ చేసిన పైసలు కూడా మన దగ్గర అయితే లేవు. బట్ ఆల్రెడీ ఎవరైతే టాప్ యూట్యూబర్స్ దీన్ని అన్బాక్సింగ్ చేశారో అండ్ దానిలో కొన్ని కెమెరా శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ కొన్ని డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇలా ఏమైనా చేసి గ్రోత్ ఉంటే ఖచ్చితంగా ఫర్దర్గా ఫ్యూచర్లో కమింగ్ ఒక 5 to 6 monthsలో నేను అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్ నో అందరూ కామన్గా మనకి డిస్ప్లే నుంచి స్టార్ట్ చేస్తారు కదా. మనం ఫస్ట్ కెమెరా సెటప్ నుంచి అండ్ కెమెరా బిల్డ్ క్వాలిటీ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో రియల్మీ 9Pro Plusలో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+8+2 మెగాపిక్సెల్. ఇందులో 50 మెగాపిక్సెల్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ అపర్చర్ f1.8తో వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇందులో మీకు సోనీ 766 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ముఖ్యంగా ఇందులో బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ అండ్ గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ మీకు కలర్ షిఫ్టింగ్ డిజైన్ అయితే ఉంటుంది. సో లైక్ వివో V20 సిరీస్ కావచ్చు అండ్ ఒప్పో రెనో సిరీస్ అయితే ఉందో సేమ్ దానిలాగానే ఇందులో మనకి బ్యాక్ సైడ్ కలర్ షిఫ్టింగ్ డిజైన్ ఉంటుంది. ఇది మీకు ఆ 25,000 ప్రైస్లో చూడడానికి అయితే ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ మొబైల్ మీకు పట్టుకున్నప్పుడు. అండ్ మీకు OnePlus Nord CE2 విషయానికి వెళ్తే ఇందులో కూడా బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64+8+2 మెగాపిక్సెల్. సో 64 మెగాపిక్సెల్ అనేది మీకు వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో కెమెరాలో పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ బెస్ట్ సోనీ సెన్సార్ కానీ ఇవేమీ లేవు. బట్ ఓవరాల్గా OnePlus మొబైల్ మంచి కెమెరాస్ ఉంటాయని చాలామంది ఒపీనియన్ కాబట్టి ఆ విధంగా కొనాలంటే కొనుక్కోవచ్చు. సో ఇందులో బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ పరంగా చూసుకుంటే మీకు లాస్ట్ OnePlus Nord 2 ఏదైతే లాంచ్ అయిందో సో సేమ్ ఆ మొబైల్లోనే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఉండదు బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ కెమెరా క్వాలిటీ పరంగా చూసుకున్నా సరే. సో ఇక్కడ కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ 25,000 ప్రైజ్లో అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 9Pro Plusకి అయితే 100% అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ ప్రైజ్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అఫ్కోర్స్ అదేనే కాదు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే కంపారిజన్ చేశారో ఆ ఫుటేజెస్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ రెండు ఇమేజెస్లో చూసుకుంటే 9Pro Plusలో OnePlus Nord 2 CE2 కంటే కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. లైక్ కలర్స్ కావచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్లో సాచురేషన్ కావచ్చు అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్ చూసుకున్నా సరే మీకు ఎడ్జ్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ మీకు 9Pro Plusలో చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో అందుకని చెప్తున్నాను వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు 25,000 ప్రైజ్లో ఎవరైతే ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి 9Pro Plusలో Dimensity MediaTek 920 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్గా 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయింది అండ్ ఇది ఒక 5G ప్రాసెసర్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇందులో క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి 2.5 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అదే మీకు OnePlus Nord CE2 విషయానికి వెళ్తే ఇందులో మీకు MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా 5G ప్రాసెసరే, కాకపోతే క్లాకింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో 0.5 GHz స్పీడ్ అనేది మనకి 9Pro Plusలో ఎక్కువ ఉంటుంది. సో 0.5 అని మీరు తేలిగ్గా అయితే తీసేయొద్దు. ఎప్పుడైతే మీరు హెవీగా గేమ్స్ ఆడుతుంటారో ఎప్పుడైతే మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేస్తుంటారో అలాంటప్పుడు మీకు ఏవైతే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతాయో అవి మల్టిపుల్గా మీకు ఓపెన్ అవ్వాలి, చాలా ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ 0.5 GHz స్పీడ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పి స్టిల్ ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ మొబైల్ 9Pro Plus అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఇందులో అడిషనల్గా మనకి ఆక్సిజన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి బ్లోట్వేర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి సో థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సో 25,000 ప్రైజ్లో
ప్రైస్లో వన్ప్లస్ బ్రాండింగ్ ఎందుకు వదులు కావాలని చెప్పి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ పరంగా అండ్ వన్ప్లస్ బ్రాండింగ్ పరంగా ఇక్కడ మీకు వన్ప్లస్ నాట్ CE2 అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుందని తప్పితే ఖచ్చితంగా మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కెమెరా కావాలి అనుకుంటే మాత్రం 9 Pro Plusని మీరు రికమెండ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే రెండు మొబైల్స్లో కూడా కామన్గా 4500 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే 9 Pro Plusలో మీకు 60 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అదే మీకు వన్ప్లస్ నాట్ CE2లో 65 watts ఛార్జర్ అనేది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఛార్జింగ్ పరంగా అండ్ ఏదైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఉంటుందో దీని క్యాలిక్యులేషన్ పరంగా చూసుకున్నా సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు మొబైల్స్ కూడా ఈక్వల్గా అయితే మీకు ఛార్జ్ అవుతాయి అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా సో బోత్ ఆర్ ఈక్వల్గానే వస్తాయి. ఇంకా నన్ను అడిగితే CE2 కంటే కూడా ఖచ్చితంగా 9 Pro Plus బెటర్ ఛార్జింగ్ బ్యాకప్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ మొబైల్స్లో మనం చూసాం బెటర్ బ్యాకప్ అయితే మనకు వచ్చింది కాబట్టి. అండ్ ఫైనల్గా డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 9 Pro Plusలో మీకు 6.4 inches ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ 19 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అదే మీకు వన్ప్లస్ నాట్ CE2 విషయానికి వెళ్తే ఇందులో కూడా మీకు 6.5 inches ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో కూడా 19 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో డిస్ప్లే పరంగా చూసుకున్న ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని మనం చెప్పడానికి అయితే లేదు. ఆఫ్ కోర్స్ ప్రాక్టికల్గా చూసినప్పటికీ కూడా సో రెండు మొబైల్స్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు పెద్ద డిఫరెన్స్ అయితే లేదు డిస్ప్లే పరంగా. సో డిస్ప్లే అండ్ బ్యాటరీ పరంగా మీరు ఏ మొబైల్నైనా చూస్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం అండ్ ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ ఈ 3 డిపార్ట్మెంట్స్లో మాత్రం మీకు కంప్లీట్లీ 9 Pro Plus అనేది నాట్ CE2ని కంప్లీట్లీ డామినేట్ చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్గా రిమైనింగ్ ఏమైనా సెన్సార్స్ అన్నీ కూడా రెండు మొబైల్స్లో కామన్గా అవైలబుల్గా ఉన్నాయి. 3.5mm జాక్ అవైలబుల్గా ఉంది. అండ్ 9 Pro Plusలో అడిషనల్గా మనకి డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే వస్తుంది. అదే నాట్ CE2లో మీకు సింగిల్ స్పీకర్తో వస్తుంది. కొంచెం సౌండ్ అనేది తక్కువ వస్తుంది సో ఏమైనా సాంగ్స్ ప్లే చేసినప్పుడు. అదే మీకు 9 Pro Plusలో సో సౌండ్ అనేది కొంచెం హెవీగా వస్తుంది. సో ఇది 9 Pro Plusలో అడ్వాంటేజ్. ఓవరాల్గా ఇది సో రెండు మొబైల్స్లో మీకు ఏది బెటర్గా అనిపించిందో ఖచ్చితంగా లెట్ మీ నో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.